హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిలక్ష్మి అండి. ఈరోజు వచ్చేసి మామిడికాయ పప్పు, బెండకాయ ఫ్రై. ఇందులో కొత్త ఏముంది అనుకుంటారు, కానీ ఈ స్టైల్లో కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పోపు వేస్తాం కదా, పోపుతో పాటే మామిడికాయ ముక్కలు కూడా వేయించేయాలండి. సిమ్లో పెట్టి వేయిస్తే వేగిపోతాయి కదా, అప్పుడు పప్పు వేసి పోపు తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇది వెల్లుల్లిపాయ పోపు కాదండి, ఇంగు పోపు పెట్టాను. బాగుంటుంది. మన శుభకార్యాలకి, పెళ్ళిళ్ళకి అది చేస్తారు కదా, అలా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ మామిడికాయలు కూడా మా దొడ్లేవండి, మా చెట్టుకి కాసేవి. అంతా ప్రాసెస్ ఎప్పట్లాగానే. బెండకాయలు తరిగి పెట్టుకున్న తర్వాత నార్మల్గానే వేస్తాం కదా, అందరూ సేమ్ ఇలానే వేస్తారు. కొంచెం బెండకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తామండి. వేగిన తర్వాత ఉప్పు కారం వేస్తాం కదా, అక్కడే మారుతుంది. ఏంటంటే నేను ఉప్పు కారం కాకుండా ఉప్పు వేసిన తర్వాత ఈ టైంలో ఆవకాయ మిరపకాయ వస్తాయి కదండి, అవి ఆవకాయ మిరపకాయ, ఎండుమిరపకాయ, మిరపకాయలు, జీలకర్ర కలిపి ఎండలో పెట్టి ఒక కొద్దిగా పొడి చేసి మిక్సీ చేస్తానండి. ఆ పొడి వేస్తాను. నార్మల్ కారం కన్నా ఈ జీలకర్ర కారం అయితే టేస్ట్ బాగుంటుంది. ఏ ఫ్రైకైనా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడూ రొటీన్గా కాకుండా జీలకర్ర కారం చాలా బాగుంటుంది. ఆలు ఫ్రై, బెండకాయ ఫ్రై, దేనికైనా కూడా యూజ్ అవుతుందండి. ఆవకాయ మిరపకాయలు, జీలకర్ర, ఉప్పు కొద్దిగా ఎండలో పెట్టేసుకుని, కొంచెం ఎండ ఉంటే సరిపోతుంది. తర్వాత మిక్సీ తిప్పేసుకోవడం అండి. అది స్టోర్ చేసుకోవచ్చు, ఉంటుంది, ఎక్కువ రోజులే ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. కలర్ కూడా చాలా బాగుంటుందండి. ఆవకాయ మిరపకాయ కదా, కారం ఉండదు. పిల్లలు కూడా చూడడానికి కలర్ఫుల్గా ఉండి తింటారు కదా. కొంతమంది బెండకాయ అయితే మా అబ్బాయి అయితే తినండి. ఇలా చేస్తుంటే కొంచెం కలర్ఫుల్గా ఉండి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ట్రై చేయండి, బాగుంటుంది.